శ్రమజీవుల కష్టం. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ వాళ్ళు పడుతున్న శ్రమ వర్ణనాతీతం. జానెడు పొట్టు కోసం వాళ్ళు పడుతున్న కష్టాన్ని చూస్తే ఎవరికైనా అయ్యో అనిపించక మానదు. కఠినమైన ఉక్కు పట్టాలను తీసుకొచ్చి ఇలా ఆయుధాలుగా తయారు చేయడం చిన్న విషయమేమీ కాదు. కత్తులు, చాకులు, గొడ్డళ్ళు ఇలా పలు రకాల పనిముట్లను వాళ్ళు తయారు చేస్తారు. కఠినమైన ఇనుపు పట్టాలను తీసుకొని వచ్చి ఇలా అవసరమైన విధంగా తయారు చేయడం ఎంతో శ్రమతో కూడుకున్న పని. భారీ వాహనాలైన లారీలలో ఉపయోగించే ఇనుప పట్టాలను వీళ్ళు సేకరిస్తారు. వాటిని బాగా కొలిమిలో పెట్టి వేడి చేసి ఇలా కత్తులు, చాకులు, గొడ్డళ్ళు, ఇతర పనిముట్లను తయారు చేస్తారు. ఎంతో బరువుగా ఉండే ఈ ఇనుప సామాగ్రిని చాలా సుదూర ప్రాంతాల నుంచి వీరు మోసుకొని వస్తారు. అక్కడక్కడ గ్రామాలలో ఇలా తాత్కాలికంగా నివాసం ఏర్పాటు చేసుకొని తమ శ్రమని పణంగా పెట్టి నైపుణ్యాన్ని జోడించి ఇలా పనిముట్లను తయారు చేస్తారు వీరు. 600 అది 700 వేరే వేరే రేట్. ఇవే ఇది కత్తి 750. లారీ ప్లేట్ కత్తి. ఈ మెటీరియల్ ఎక్కడ తీసుకుంటారు మీరు? లారీ ప్లేట్లు మొత్తం మెటీరియల్ మొత్తం. మీ పేరు? రాహుల్. అంటే అదే మొత్తం కత్తి 150-200 కొన్న సందర్భం ఉంది. ఇప్పుడు 750 చెప్తున్నాడు.